ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు పేషెంట్ను ఐసీయూలో ఉంచటం మనకు తెలిసిందే. కొన్ని సందర్భాలలో రోజుల తరబడి పేషెంట్ని ఐసీయూలోనే ఉంచేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు రోగి త్వరగా కోలుకునేందుకు డాక్టర్లు క్రిటికల్ కేర్ స్పెషలిస్టులతో పాటు ఫిజియోథెరపిస్ట్ సేవలు కూడా చాలా కీలకం. కండరాలు నిర్వీర్యం కాకుండా కదలికలు సాఫీగా ఉండేందుకు, ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు వీలుగా నిత్యం ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెంటిలేటర్ను తొలగించిన సందర్భాల్లో ఖచ్చితంగా ఫిజియోథెరపిస్ట్ పక్కన ఉండాల్సిందే అంటారు డాక్టర్లు. ఐసీయూలో ఫిజియోథెరపిస్ట్ సేవల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక వైద్యంలో ఫిజియోథెరపీ ప్రాధాన్యం ఏంటి? ఫిజియోథెరపీలో ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఏ సమస్యతో అయినా, మరి ముఖ్యంగా ఆర్థో, న్యూరో, కార్డియో, పల్మనాలజీ ఇట్లాంటి ఏ సమస్యలతో అయినా లేదంటే ఏ డిసీజ్తో అయినా పేషెంట్ ఉన్నప్పటికీ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆ మెడికల్ ట్రీట్మెంట్ 80% మాత్రమే పేషెంట్ని సరిచేయగలదు. మిగిలిన 20% కూడా పేషెంట్ యొక్క ఎక్సర్సైజ్, డైటరీ చేంజెస్ వాళ్ళ రికవరీ బెటర్గా ఉంటూ ఉంటుంది. సో ఆ బెటర్ రికవరీ తీసుకురావడానికి ఫిజియోథెరపీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే క్షీణించిపోయిన కండరాలని, నరాలని బలపరచడానికి వివిధ రకాల ఎక్సర్సైజులు, ఎక్విప్మెంట్స్ వాడి పేషెంట్ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని ఈజీగా, సునాయాసంగా చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఫిజియోథెరపీ ఎప్పుడు, ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? ఫిజియోథెరపీ అనేది మెయిన్లీ ఆర్థోటిక్ కండిషన్స్ లైక్ ఫ్రాక్చర్స్ కానివ్వండి, లేకపోతే పోస్ట్ సర్జికల్ అంటే ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ అయ్యి ఒక నెయిల్స్, స్క్రూసో వేస్తూ ఉంటారు. సో అట్లాంటి పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్, జనరల్ సర్జరీస్, ఎటువంటి జనరల్ సర్జరీ అయినప్పటికీ కూడా చాలాన్ని లైన్స్, వెంటిలేటర్స్ పెడుతూ ఉంటారు. సో దాని నుంచి ఫాస్టర్ అండ్ బెటర్ రికవరీ అవ్వడానికి ఫిజియోథెరపీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లాగే న్యూరలాజికల్ కండిషన్స్, మోస్ట్లీ స్ట్రోక్ లాంటి కండిషన్స్. సో ఆఫ్టర్ స్ట్రోక్ కండిషన్ పేషెంట్ ఫాస్టర్గా రికవరీ అయ్యి వాడి యొక్క ముందు స్థితిలో ఎలా అయితే నడవగలుగుతున్నాడో, వాళ్ళ పనులు వాళ్ళు చేయగలుగుతున్నారో అలా మనం మళ్ళీ చేసుకోవడానికి ఫిజియోథెరపిస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారు. అట్లాగే కార్డియాక్ సర్జరీస్ లైక్ ఇప్పుడు గుండె మార్పిడి సర్జరీస్ కానివ్వండి, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ కానివ్వండి, లేకపోతే సిఏబీజీ అంటే కార్డియో పల్మనరీ బైపాస్ సర్జరీస్ కానివ్వండి, ఇట్లాంటి సర్జరీస్ అయిన వాళ్ళకి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఇట్లాంటి ఊపిరితిత్తుల సమస్యలన్నీ కూడా నివారించడానికి, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని చాలా సునాయాసంగా చేసుకొని బ్యాక్ టు వర్క్ ఈజీగా, ఫాస్ట్గా వెళ్ళడానికి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఐసీయూలో రోగికి ఫిజియోథెరపీ అవసరం ఉంటుందా? లాంగ్ స్టేలో ఐసీయూలో ఉంటున్నారో వాళ్ళల్లో లంగ్స్ అంటే ఊపిరితిత్తుల ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఊపిరి తీసుకోలేకపోవడము, శ్వాస సరిగ్గా ఆడకపోవడము, ఆయాసము, కఫం లాంటివి పట్టడము. సో ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే ఎయిర్వే క్లియరెన్స్ టెక్నిక్స్ చేసి ఆ ఊపిరితిత్తులు మెరుగుపడడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే ఇమ్మొబిలైజేషన్ స్టేట్ అంటే కదలలేని స్థితిలో పేషెంట్ ఉండిపోవడం మూలంచి పుండ్లు పడే అవకాశం ఉంటుంది. సో ఆ పుండ్లు కూడా రాకుండా చూసుకోవడానికి ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా సిమ్టమ్స్ అంటే వ్యాధికి కలిగిన లక్షణాలు, ఆ వ్యాధి యొక్క లక్షణాలు లైక్ పెయిన్, డిస్నియా, ఇబ్బందిగా లెగలేకపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఫిజియోథెరపిస్ట్ రివర్స్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అంటే ఏంటి? ఇది ఎలా చేస్తారు? ఊపిరితిత్తుల సామర్థ్యతను పెంచడానికి చేసే ఫిజియోథెరపీని రెస్పిరేటరీ ఫిజియోథెరపీ అంటారు. లంగ్స్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి పేషెంట్ బెటర్గా ఐసీయూ నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఎటువంటి రెస్పిరేటరీ ఫిజియోథెరపిస్ట్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. దాంట్లో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక శ్వాసను తీసుకొని నోటితో సునాయాసంగా వదలమని చెప్తాము. దాని తర్వాత థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్. థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్ అంటే ఛాతి భాగాన్ని
బాగా ఎక్స్పాండ్ చేసి రిలాక్స్ అవ్వేలాగా ఎక్సర్సైజ్ చెప్తాము. దాంతోపాటు బాడీ మొత్తంలో ఉన్న కండరాలు బిగుసుకుపోయి లేదంటే వీక్నెస్ అయిపోయి ఉంటాయి. సో ఆ కండరాలని రిలాక్స్ చేయడానికి కొన్ని రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటాము. లంగ్ వాల్యూమ్ అండ్ కెపాసిటీ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఆ లంగ్ వాల్యూమ్ అండ్ కెపాసిటీని పెంచడానికి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనే ఒక పరికరాన్ని వాడి పేషెంట్ యొక్క లంగ్ వాల్యూమ్స్ అండ్ కెపాసిటీస్ని పెంచుతూ ఉంటాము. రిహాబిలిటేషన్ ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు? ఎవరైతే డిలేయిడ్గా ఇల్నెస్తో వస్తున్నారో, అంటే ఎప్పటి నుంచో వాళ్ళకి ఆ వ్యాధి ఉంది, అది ఎటువంటి వ్యాధి అయినా కానివ్వండి, సో ఎప్పటి నుంచో వ్యాధితో బాధపడుతూ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ని లేదంటే వాళ్ళ ఆక్యుపేషన్ని సరిగ్గా చేయలేకపోతున్నారో అట్లాంటి వాళ్ళకి మనం రీహాబిలిటేషన్ సజెస్ట్ చేస్తాము. ఈ రీహాబిలిటేషన్లో బిగుసుకుపోయిన కండరాలని స్ట్రెచ్చింగ్ ద్వారా రిలీజ్ చేస్తాము. వీక్నెస్ ఉన్న కండరాలని స్ట్రెంథనింగ్ ద్వారా స్ట్రెంథన్ చేస్తాము. ఎటువంటి బ్యాలెన్స్ లాంటి ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ చేస్తాము. చుట్టుపక్కల కండరాలన్నీ వీక్నెస్గా ఉంటే జనరలైజ్డ్ బాడీ స్ట్రెంథనింగ్ చేస్తాము. దాంతోపాటు రెస్పిరేటరీ థెరపీలో లంగ్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజ్ కూడా కలిపి చేస్తూ ఉంటాము. వెంటిలేటర్ తొలగిస్తున్న సమయంలో ఫిజియోథెరపిస్ట్ ఎందుకు అవసరం? వెంటిలేషన్, ఒక పేషెంట్కి వెంటిలేటర్ పెట్టగానే 18 to 69 అవర్స్ మధ్యలో కండరాలు క్షీణత, బలహీనత అనేది మొదలవుతూ ఉంటుంది. దాంట్లో ప్రముఖంగా మొదలయ్యే కండరము డయాఫ్రమ్. సో డయాఫ్రమ్ పని ఏంటంటే, డయాఫ్రమ్ ఒక ఇన్స్పిరేటరీ మజిల్, అంటే ఒక పేషెంట్ ఇన్స్పైర్ చేసుకోవడానికి డయాఫ్రమ్ అనేది వెరీ మచ్ యూస్ఫుల్. సో ఈ డయాఫ్రమ్ క్షీణత ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పంటాం. అంటే ఊపిరితిత్తుల్లోకి తీసుకున్న ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో అది శరీరం అంతా సరిగ్గా వ్యాపించకపోవడం మూలంచి జనరలైజ్డ్ వీక్నెస్ వస్తుంది. దాన్నే మనం ఐసీయూ ఎక్వైర్డ్ వీక్నెస్ కింద, వెంటిలేటరీ అసోసియేటెడ్ వీక్నెస్ కింద చెప్పుకుంటూ ఉంటాము. సో ఈ ఐసీయూ ఎక్వైర్డ్ వీక్నెస్ ఉండడం మూలంచి పేషెంట్ తానంతా తాను కూర్చోలేడు, నుంచోలేడు, కదలలేడు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం వెంటిలేటర్ ఉన్న పేషెంట్స్లో రెస్పిరేటరీ ఫిజియోథెరపీ చేయడం మూలంచి, ఇంకా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఇవ్వడం మూలంచి ఎర్లీ మొబిలైజేషన్ అంటే సాధ్యమైనంత త్వరగా పేషెంట్ని కూర్చోపెట్టడం, సపోర్టెడ్తో నుంచోపెట్టడం, సిట్ టు స్టాండ్ యాక్టివిటీస్ చేయడం, బెడ్ టు చైర్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లా చేయడం మూలంచి ఈ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెంపొందించి పేషెంట్లో బెటర్ రికవరీ ఉంటుంది. ఐసీయూలో రోగి త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపిస్ట్ ఇంకా ఏమేం చేస్తారు? ఐసీయూలో పేషెంట్స్ త్వరగా కోలుకునేందుకు రెస్పిరేటరీతో ఫిజియోథెరపీతో పాటు పేషెంట్ని సమయానుసారం మారుస్తూ, పొజిషన్ ఆఫ్ ది పేషెంట్ని మారుస్తూ ఉంటారు. ఇలా మార్చడం మూలంచి డయాఫ్రమ్ వీక్నెస్ని నివారించవచ్చు, లంగ్ ఎక్స్పాన్షన్స్ని మరింతగా పెంచవచ్చు, స్ట్రెస్ అంటే ఒత్తిడి, లంగ్స్ మీద ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చు, తద్వారా హార్ట్ మీద ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చు. దాంతోపాటు వెంటిలేషన్ పర్ఫ్యూజన్ మ్యాచింగ్ అంటారు. అంటే తీసుకున్న గాలి సరిగ్గా మొత్తం బాడీ అంతా సరఫరా అవుతుందో లేదో చూసుకోవడాన్ని వెంటిలేషన్ పర్ఫ్యూజన్ మ్యాచింగ్ అంటారు. సో ఆ వెంటిలేషన్ పర్ఫ్యూజన్ మ్యాచింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు, బెడ్ సోర్స్ లేదా పుండ్లు లాంటివి నివారించవచ్చు. దాంతోపాటు మొబిలైజేషన్ అని ఎప్పుడు చెప్తామంటే, ఏదైనా ఒక పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆ పేషెంట్ని సాధ్యమైనంత త్వరగా కదల్చడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే కదల్చడానికి ప్రయత్నిస్తామో గ్రావిటీ కూడా ఒక హెల్ప్ చేసి దాంతోపాటు ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫిజియోథెరపీపై ఎలాంటి అవగాహన అవసరం? ఫిజియోథెరపీ ఈజ్ నథింగ్ బట్ ఎక్సర్సైజ్ అండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, మన చుట్టుపక్కల ఉన్న కండరాలన్నింటినీ బలపరిచిందే మనం ఒక యాక్టివిటీని సునాయాసంగా చేయలేము. సో ఆ కండరాల్ని ఎలా బలపరుచుకోవాలి, ఏ కండరాలని ఏ టైంలో బలపరచాలి అని చెప్పేది ఫిజియోథెరపిస్ట్. సో ఫిజియోథెరపీ అవేర్నెస్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక సమస్యతో మనం ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్య కొన్ని రోజులకి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మనం మందులు వాడుతూనే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అలా లైఫ్ స్టైల్ చేంజెస్లో వెరీ మచ్ ఇంపార్టెంట్ అయిన ఎక్సర్సైజ్ ఎలా చేయాలి చెప్పేది ఒక ఫిజియోథెరపిస్ట్. సో ఫిజియోథెరపీ రోల్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ నవ్ డేస్. ఐసీయూ యూనిట్ని ఆపత్కాలంలో మన ప్రాణాలకు భరోసానిచ్చే ఆత్మీయ నేస్తంగా చెప్పుకోవచ్చు.
ప్రాణం రెపరెపా కొట్టుకునే సంక్లిష్ట స్థితి నుంచి మనల్ని సురక్షితమైన స్థితికి తీసుకొచ్చే ఈ బృహత్తర కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ సేవలు అమూల్యమైనవిగా చెప్పుకోవచ్చు.